ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా ఒక 5 years చేశారు అండ్ అంబాసిడర్. సో అక్కడ ఆ ప్రెసిడెంట్ వర్క్ హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి హెల్ప్ చేశారు మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ? సో ఇండియన్స్ కాదండి, ఇది ఆంధ్ర గవర్నమెంట్ విత్ కెనడియన్ గవర్నమెంట్. అది ఓకే. ఏంటంటే మనకు ఏదైనా తెలుగు స్టూడెంట్స్ ఆంధ్ర వాళ్ళకి ఎవరైనా సంబంధించి ఏదైనా యాక్సిడెంట్స్, డెత్స్, లేదంటే ఏమన్నా లాస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే లాస్ పాస్పోర్ట్స్ ఆర్ సంథింగ్, ఇట్లా ఏమైనా మనకు కంప్లైంట్స్ వస్తే మేము ఏపీ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ కెనడియన్ ఎంబసీతో మాట్లాడి కొలాబరేషన్ వర్క్. సో ఎందుకంటే మన గవర్నమెంట్కి ఎవరు పే చేసి ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కెనడాలో. అంత ఎవరికి పే చేసినా ఎవరు అంత సాలరీస్ పే చేయలేరు కదా. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చి, ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్, వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ టీంలో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అని చెప్తే దాన్ని బట్టి మేము రియాక్ట్ అయ్యి ఒక సర్వీస్ బేస్డ్, ఇది మెయిన్లీ మన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవి అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళ కెనడియన్ గవర్నమెంట్తో మాట్లాడుకొని మనం ఆంధ్ర గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అట్లా హెల్ప్ చేసేవాళ్ళం. డెత్స్ ఉన్నా వాళ్ళ బాడీ పంపించాలన్నా, లేకుంటే ఏమైనా ఎమర్జెన్సీ వీసా కావాలన్నా అక్కడ లోకల్ మినిస్ట్రీతో కానీ, ఇమిగ్రేషన్ మినిస్ట్రీ లేదా ఎంపీస్తో మాట్లాడి ఇమీడియట్ అర్జెంట్ పాస్పోర్ట్ వీసాలు కావాలన్నమాట. ఇప్పుడు డెత్ అయింది, ఎవరు ఉండరు, వాళ్ళకి వీసా ఉండదు, వీసా ప్రాసెసింగ్ టైం 3 months పంపించడానికి ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ వీల్ టేక్ కేర్, ఐ యూస్ టు టేక్ కేర్. అంటే టీం ఉంటుంది, మనం కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి అలా చేసేవాళ్ళము.